అర్చనా రాజ్ ఫౌండర్స్ ఆఫ్ ధ్యాన ధర్మ ఆశ్రమ్ అండ్ ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి ఓయు రాము గారు మరియు అర్చన గారిని సాదరంగా ఆహ్వానిద్దామండి. మరి వీరు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో నిజాల్పూర్ లో ఈ ఆశ్రమాన్ని స్థాపించి ఎంతో మందికి సేవలు అందిస్తున్నారు. అద్భుతమైనటువంటి జ్ఞానము అందిస్తూ ఉంటారు. వారు చేసేటువంటి సేవకు మనము ఒక్కసారి కరతాళ ధ్వనులతో అభినందనలతో వారిని సాదరంగా ఆహ్వానిద్దాం. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మళ్ళీ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ, ఆత్మ బంధువులందరినీ ఇలా డిసెంబర్ లో కలుసుకునేది ఒక 3 నెలల ముందే కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నేను 2000 లో ఒక బుక్ ద్వారా బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం అనే పుస్తకం ద్వారా ధ్యానంలోకి వచ్చాను. సూక్ష్మ శరీరం ఎలా ప్రయాణం చేయాలి అనే ఒక పుస్తకం చదివి దాన్ని ఎవరు నేర్పిస్తారు, ఏ గురువు అయితే దీంట్లో నాకు శిక్షణ ఇస్తారు అని వెతుక్కుంటూ కొన్ని వేల పుస్తకాల షాపులు తిరిగాను. ఎక్కడ దొరకలేదు నాకు. 3 years తర్వాత 2000 సంవత్సరంలో జూలై 11 రోజు ఒక మామూలు పుస్తకాల షాపులో పత్రిజీ గారి సూక్ష్మ దేహయాత్రల్లో శిక్షణ అని ఇమీడియట్ గా బుక్ కొనుక్కున్నాను. చదివా. శ్వాస మీద ధ్యాస ధ్యానం ఉంది అందుట్లో. సూక్ష్మ శరీర అనుభవం ఎలా వచ్చింది ధ్యానం చేస్తే, కింగ్స్ ఛాంబర్ పిరమిడ్ లో పడుకొని ధ్యానం చేస్తే సూక్ష్మ శరీర అనుభవాలు ఎలా వచ్చాయి అవన్నీ అందుట్లో ఉన్నాయి. నేను ఏదైతే వెతుకుతున్నానో 3 సంవత్సరాల నుంచి ఆ బుక్ లో నాకు దొరికింది. సో ఆస్క్ ఇట్ విల్ బి గివెన్ అని చెప్తారు కదా. సో నేను వెతికాను, నాకు ఒక గురువు కావాలి, నేను ఇది నేర్చుకోవాలి, నాకు యోగ విద్య నేర్పించే గురువు కావాలని చెప్పి ఎన్నో పుస్తకాలు చదివాను. కానీ దొరకలా. ఏదో చిన్న చిన్న ఆసనాలు వేయాలి, తర్వాత ప్రాణాయామం చేయాలా, సన్యాసం తీసుకోవాలా, హిమాలయాలకు పోవాలా, అన్నిటిని వదిలేయాలా, అన్ని అందుట్లో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఈ బుక్కుల్లో చదివానో నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే కూర్చుంటూ సంసారంలోనే ఉంటూ పిల్ల పాపలతో హాయిగా ఆనందంగా ఉంటూ చక్కగా యోగీశ్వరులు కావచ్చు అని మొదటిసారి నేను ఆ పుస్తకంలో తెలుసుకున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం మన పత్రికారి. తర్వాత ఆ బుక్ చదివి నేను సూక్ష్మ శరీరయానం ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. ఫస్ట్ 1 month అయిన తర్వాత విదిన్ 1 month లో నాకున్నటువంటి 6 సంవత్సరాల నుంచి నేను బాధపడ్డ నడుము నొప్పి నుంచి, తీవ్రమైన నడుము నొప్పి నుంచి 30 రోజుల్లో, జస్ట్ 30 రోజుల్లో 40 నిమిషాల ధ్యానం మా ఊరు టెంపుల్లో కూర్చొని ధ్యానం చేశాను. ఒక్క మందు కూడా వాడకుండా సంపూర్ణంగా నడుము నొప్పి తగ్గిపోయింది నాకు. సైంటిఫికల్ గా నేను తెలుసుకున్నాను. పత్రిసారి చెప్తారు కదా ఎప్పుడు ధ్యానం సర్వరోగ నివారణి అని. సో నాకు అనుభవం వచ్చింది. రెండవది, ధ్యానం చేస్తే సూక్ష్మ శరీర అనుభవం వస్తుంది అని, మన శరీరంలోంచి ఇంకొక శరీరం బయటకు వస్తుంది అని. మరి అది కూడా తెలుసుకోవాలిగా. కర్నూలు వెళ్ళాను. కింగ్స్ ఛాంబర్ మీద ఆ పడుకొని నేను కూడా శ్వాస మీద ధ్యాస పెట్టాను. 10 నిమిషాల్లో నా శరీరం అంతా ఒక రాయిలాగా తయారైపోయి ఆ శరీరంలోంచి ఇంకొక శరీరం బయటకు వచ్చేసి జస్ట్ 10 నిమిషాల్లో. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆనాపానసతి మెడిటేషన్. సో ఫస్ట్ టైం ఆ శరీరంలోంచి బయటకు వచ్చినప్పుడు ఆ అనుభూతి ఇంక చెప్పలేం, ఎక్స్పీరియన్స్ అవ్వాల్సింది ఎవరైనా. సో అది నా మొదటి సూక్ష్మ శరీర అనుభవం. తర్వాత పత్రికారి యొక్క సూచన మేరకు మరణం లేని మీరు లోబ్సాంగ్ రాంప రచించినటువంటి బుక్ తీసుకొని ఆత్మాయనము, రాబర్ట్ మన్రో లాంటి పుస్తకాలు రీసెర్చ్ చేసి 7 years పాటు నేను కేవలం రోజు ఒక 6 గంటలు ధ్యానం చేయడం, పుస్తకాలన్నీ చదవడం. కానీ ముఖ్యంగా నా టార్గెట్ అంతా ఒకటే, నేను ఎరుకతో, సంపూర్ణ ఎరుకతో ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి సూక్ష్మ శరీరంతో పోవాలి, చూసి రావాలి, గుర్తుపెట్టుకోవాలి. సో 7 years పాటు నేను దీని మీదనే రీసెర్చ్ చేశాను. కొన్ని వేల సార్లు నా సూక్ష్మ శరీరంతో నేను బయటకు వచ్చాను. ఎక్కడికెక్కడికో తిరిగాను, సముద్రంలోకి వెళ్ళాను, గోడల్లోకి వెళ్ళి ప్రయోగాలు చేయడము, ఆ కరెంటు తీగల్ని పట్టుకోవడము, చెట్ల మీదకి వెళ్ళి ఎగిరిపోవడము, కొండల పర్వతాల మీదకి వెళ్ళి లోయల్లోంచి వెళ్ళిపోవడము. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఒకరోజు సార్ దగ్గరికి వెళ్ళి డౌట్ అడిగా, సార్ నాకు ఇలా వస్తున్నాయి, నేను ఏం చేయాలంటే, అది మన కాన్సెప్ట్ కాదు, పక్కన పెట్టండి రా బాబు అన్నాడు. వదిలేసాను ఆ రోజే. 7 years తర్వాత నెక్స్ట్ నా ముందుకి డొనాల్డ్ నిల్ వాల్స్ అనే ఒక బుక్ వచ్చింది. 3 పుస్తకాలు ఉంటాయి. తర్వాత సేత్, రామ్తా ఇలాంటి టార్కమ్ సెరాడారియన్, థియోసాఫికల్ సొసైటీస్ పుస్తకాలు వచ్చినాయి. అప్పటి నుంచి నా ధ్యానము, ఈ పుస్తకాలు బాగా రీసెర్చ్ చేస్తూ నేను ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలు పెట్టాను. మేనిఫెస్టేషన్ మీద, సంకల్ప శక్తి మీద. ఎన్నో సంకల్పాలు ప్రతిదీ విజువలైజ్ చేస్తూ చక్కగా అఫర్మేషన్ రాస్తూ దాన్ని ఎమోషన్ యాడ్ చేసి ఎన్నో వేల సంఘటనల్ని నా లైఫ్లోకి నేను తెచ్చుకున్నాను. ఆర్థికం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, భయాన్ని పోగొట్టుకోవడం కావచ్చు, ఎమోషనల్ ఫిట్నెస్ కావచ్చు, విజన్ని క్లియర్గా సృష్టించుకోవడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఐ స్టార్టెడ్ క్రియేటింగ్ యూజింగ్
మై విజువలైజేషన్ పవర్ అండ్ మేనిఫెస్టేషన్ పవర్ త్రూ మెడిటేషన్. ఒకటి సంకల్ప శక్తికి సంబంధించినటువంటి దాంట్లో మాస్టర్ కావాలని నాకు చిన్నప్పటి నుంచి ఉండే. అంటే నాకు ఒక కోరిక ఉండే చిన్నగా ఉన్నప్పుడు. ఏంటంటే దేవుని కోసం తపస్సు చేస్తారు అందరూ, ఒక్కటేసారి వస్తాడు, ఒకటే వరం ఇచ్చిపోతాడు. కానీ నేను కొంచెం స్వార్థపరుణ్ణి. నేను అనుకునేది ఈసారి దేవుడు నా ముందులో ప్రత్యక్షం అయితే నేను ఒక కోరిక కోరుకుంటాను అనుకునేవాడిని. ఏం కోరుకున్నానంటే దేవుడు నాతోనికి వస్తే ఇంకా నీ అవసరం లేకుండా నేను ఏం కోరుకుంటే నాకు అది రావాలా, ఆ విద్య నాకు ఇచ్చేయి అని చెప్పాడు. ఏం కోరిక అది? నేనేం కోరుకుంటే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని నేను సృష్టించుకునే శక్తి. దాని పేరే మనం ఏమంటున్నాం ఇప్పుడు? సంకల్ప. ఒకసారి గట్టిగా గట్టిగా సంకల్ప శక్తి. ఇక్కడ ఈ కార్యక్రమము, ఇంత అద్భుతమైన కార్యక్రమము మనందరి యొక్క సంకల్ప శక్తి వల్ల సృష్టింపబడింది. పిఎంసి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గొప్ప కార్యక్రమము, పిఎస్ఎస్ఎం సీనియర్ మాస్టర్ల ఆధ్వర్యంలో మీ అందరి యొక్క సహకారంతో మన సంకల్పానికి మేనిఫెస్టేషన్ అయ్యింది ఇక్కడ. సో పత్రి గారు మన ముందల 3 లక్ష్యాలు పెట్టారండి. ప్రతి మనిషికి 3 లక్ష్యాలు ఉంటాయి. నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణం. నిర్వాణం అంటే దుఃఖరాహిత్య స్థితి. ఏడవడం, ఇంకా కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఛాలెంజెస్ వస్తాయి, కానీ ఏడవం మనం ఇంకేడవం. ధ్యానం చేసే సమస్యలన్నీ పోతాయి అనుకుంటారు, పోవండి. సమస్యలు పెరుగుతాయి మీ లెవెల్ని బట్టి. ఛాలెంజ్ అవి సమస్యలుగా ఉండవు, ఇంకా మనకు భయం ఉండదు. కూల్గా ఆట ఆడుకుంటూ పాట పాడుకుంటూ ఆ సమస్యలన్నీ సాల్వ్ చేసుకుంటూ పోతాం. సో దుఃఖరాహిత్య స్థితి ఫస్ట్ది నిర్వాణము. ధ్యానం చేయంగా, స్వాధ్యాయం చేయంగా, సజ్జన సాంగత్యం చేయంగా అప్పుడు మనకు నిర్వాణ స్థితి వస్తుంది. ఫస్ట్ దుఃఖరహిత స్థితికి వస్తాము. నిర్వాణం అంటే చచ్చిపోవడం కాదు, ఈ శరీరాన్ని వదిలేసిపోవడం కాదు. ఇక్కడనే ఇదే శరీరంలో పూర్తిగా డిటాచ్మెంట్తో దుఃఖరహిత స్థితిలో ఉంటాము. పద్మపత్రమివాంబస, తామరాకు మీద నీటి బొట్టులాగా హాయిగా అన్ని ప్రపంచాల్లో ఉంటాము, అన్ని చేస్తూ ఉంటాము, సాక్షిగా ఉంటాం. రెండవది పరినిర్వాణము. చెప్పండి. జన్మరాహిత్య స్థితి. అందరూ అంటుంటాం కదా, నా ఈ జన్మ చివరి జన్మ కావాలని. అది చివరి జన్మ ఎప్పుడైతుంది అంటే కర్మచక్రంలోంచి బయటపడ్డప్పుడు. అంటే శుభాశుభ పరిత్యాగి నిష్కామ కర్మయోగంలోకి వచ్చినప్పుడు కర్మచక్రంలోంచి బయటకు వస్తాము. మన కర్మలన్నీ తొలగించుకోలేము మనము. అందుకే చెప్పాడు శంకరాచార్యుడు, తీరదు పాపము తీరదు పుణ్యము అని. అది అన్లిమిటెడ్గా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఏం చేయవయ్యా అంటే కమ్ అవుట్ ఆఫ్ ద చక్ర ఆఫ్ లా ఆఫ్ కర్మ. ఎలా సార్ అంటే నిష్కామ కర్మ చేయాలి. అందుకే పత్రి సారు 5 ఫింగర్ కాన్సెప్ట్ చెప్పాడండి. రెండోది కానీ మూడోది కానీ ఎలా అంటే 5 ఫింగర్ కాన్సెప్ట్ మనం పాటించాం. ఒకటోది ధ్యానం, మెడిటేషన్, ధ్యానం, స్వాధ్యాయం, సరి అయిన పుస్తకాలు చదవాలి. నేను ధ్యానం ఒకటే చేస్తాను, పుస్తకాలు చదవను సార్, నాకు ధ్యానం చేస్తే అన్ని వస్తాయా? రాదు. 100% సరి అయిన పుస్తకాలు చదవాల్సిందే. అందుకే పత్రి గారు రెండవ స్టెప్ ఏం చెప్పారు? పుస్తకాలు ఎంతమంది చదువుతారు ఇక్కడ? వెరీ గుడ్, గట్టిగా చప్పట్లు కొట్టండి అందరికి. పిరమిడ్ సొసైటీలో ఉన్నన్ని పుస్తకాలు ఈ ప్రపంచంలో ఏ సొసైటీలో లేవు సార్. థియోసాఫికల్ సొసైటీలో ఉన్నాయి సార్. మన పిఎస్ఎస్ఎంలో థియోసాఫికల్ ఉంటాయి, ఓషో పుస్తకాలు ఉంటాయి, టిబెటన్ ఉంటాయి, సూఫీజం ఉంటుంది, అగ్నియోగా ఉంటుంది, టార్కమ్ ఉంటుంది, ఇండియన్ ఫిలాసఫీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇన్ని పుస్తకాలు ఏ గురువు కూడా ప్రపంచంలో ఎవరికి అందించలేదు. నిజంగా మనం అంతా ఎంత అదృష్టవంతులమో. అన్ని పుస్తకాలు ఉన్నాయి, కొనుక్కొని లైబ్రరీలో పెట్టుకొని చదివి అధ్యయనం చేసి అనుభవం పొంది ప్రపంచానికి అందించే బాధ్యత మనది. అందుకే అన్ని పుస్తకాలు పెట్టారు. చెప్పండి. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఇది ఆచార్య సాంగత్యము. ఎవరు ఈ ఆచార్యుడు అంటే యాచనోతి ఆచరతి ఆచారయతి సా ఆచార్య. ఎవరైతే జ్ఞానాన్ని యాచించి అందరి నుంచి నేర్చుకొని ఆచరించి అంటే ఇంప్లిమెంటేషన్ చేయాలి. వీ నీడ్ టు ఎక్స్పీరియన్స్ దట్ నాలెడ్జ్. వీ నీడ్ ఎక్స్పెరిమెంట్. వెన్ యూ ఎక్స్పెరిమెంట్ యూ విల్ నో ద ట్రూత్. యూ ఎక్స్పీరియన్స్ ఇట్, దెన్ యూ గెట్ ద నాలెడ్జ్. దట్ ఈస్ ద నాలెడ్జ్. అది నిజమైన జ్ఞానం అంటే ఆచరించి. నెక్స్ట్ పాయింట్ ఉంది ఆచారయతి.
నేను ధ్యానం చేయాలి, అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టాలి. నేను మేనిఫెస్టేషన్ మీద ఎక్స్పెరిమెంట్లు చేయాలి, అందరికీ ఆ జ్ఞానాన్ని అందించుతూ ఉండాలి. ఇక్కడ అందరినీ ధ్యానంలో కూర్చోబెడుతున్నారా లేదా? పిరమిడ్ మాస్టర్లు అందరూ పెడుతున్నారా లేదా? మీరందరూ మీ ఊర్లలో ప్రతి ఊరికి, స్కూల్కి, సెంటర్కి, పిరమిడ్కి వెళ్ళి అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టి క్లాసులు చెప్తున్నారా లేదా? అంటే మనం అందరం ఎవరం? ఆచార్యులము. పిరమిడ్ మాస్టర్లు అందరూ ఆచార్యులు. మన పిరమిడ్ మాస్టర్లకు గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి మళ్ళీ ఒకసారి. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం. సీనియర్ మోస్ట్ మాస్టర్లు ఈ మార్గంలో ఎన్నో సాధనలు, కొడిదుడుకులకు ఎదుర్కొని పుస్తకాలు చదివి అనుభవాలు చేసి ఇక్కడికి వచ్చి అందరూ చెప్తా ఉంటారు. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని చెవులు రెక్కించుకొని మరీ వినాలి. సార్ మొన్న చెప్పిందే చెప్తున్నారు కదా, మాకు ఆల్రెడీ తెలుసు కదా, ఇన్ఫర్మేషన్ తెలుసు మనకు, ఇంకా అది మన లోపలికి జీర్ణింపబడలేదు. కాబట్టి మళ్ళీ 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 వింటూనే ఉండాలి. జ్ఞానయోగంలో ఒక అద్భుతమైన 4 స్టెప్స్ ఉంటాయి. శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారం. కాబట్టి బాగా శ్రవణం చేయాలి. స్టెప్ 1, విన్నదాన్నే 1000 సార్లు వినాలి, 1,00,000 సార్లు వినాలి. నాకు తెలుసు అని చెప్పకూడదు. తెలిసిందంతే, ఇన్ఫర్మేషన్ వచ్చింది నా దగ్గరికి అంతే. 4వది ఏంటి? పత్రి సార్ ఒక ఆయన ఇంటర్వ్యూలో అడిగాడు, సార్ మరి మీరు వెళ్ళిన తర్వాత పిఎస్ఎస్ఎంకి మీలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే లేరయ్యా అని. అదెలా సార్ అంటే, నా లాంటి వాళ్ళు కోట్ల మందిని తయారు చేశాను నేను. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అనేది ప్రపంచంలో అల్టిమేట్ సక్సెస్ అయినటువంటి సంస్థ. ఒకరి మీద లేదు ఇంకా. ఇది ఒక మతం స్థాయికి వచ్చేసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పత్రిజీ. నెక్స్ట్, ద లాస్ట్ వన్, ప్రచారం. ఈ భూమి మీదకి మనం అందరం ఒక పని కోసం వచ్చాం, నేర్చుకోవడము, నేర్పించడం. 2 పనులు ఉన్నాయి ఈ భూమి మీద, ఏం పనులు లేవు. ఒకటి, నేర్చుకుంటూ ఉండాలి ఎప్పుడు, పై వాళ్ళ నుంచి నేర్చుకుంటూ ఉండాలి ఎప్పుడు. నాకు తెలుసు సార్ చెప్పకండి, మీరు తిరుపతికి ఒక దారిలోనే వచ్చారు. తిరుపతికి 365 డిగ్రీల కోణంలో ఎక్కడి నుంచి అయినా రావచ్చు. వాళ్ళందరూ వేరే వేరే కోణాల్లో వచ్చారు. అందరి నుంచి నేర్చుకోవాలి పై వాళ్ళ దగ్గర నుండి. మన కింది ఉన్న వాళ్ళ దగ్గరికి, అంటే మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న తరగతుల్లో ఉన్న వాళ్ళందరికీ నేర్పిస్తూ ఉండాలి. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు డూ యాజ్ ఎ పిరమిడ్ మాస్టర్. చెప్పండి. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. దీని గురించి శంకరాచార్యుడు అద్భుతంగా చెప్పాడు. ఎప్పుడు మనం ఎక్కడికైనా పిరమిడ్ మాస్టర్లందరినీ కలుస్తూ ఉంటే వాళ్ళ నుంచి వచ్చే ప్రతి మాట ధ్యానం గురించి చెప్తుంటారు, పుస్తకాల గురించి చెప్తుంటారు, సూక్ష్మ శరీరం గురించి, థర్డ్ ఐ గురించి, నిర్వాణం గురించి, థాట్ పవర్ గురించి, మైండ్ పవర్ గురించి, ఆరా గురించి, చక్రాల గురించి. ఎంత అద్భుతమైన సజ్జన సాంగత్యం జరుగుతుందో. కాబట్టి ఎప్పుడు ఆ సజ్జన సాంగత్యం అనేది మనల్ని 3 లోకాల్లో, ఒక సంసారం అనే సముద్రంలో మనల్ని ఈజీగా బయటికి దాటించగలిగే నావ లాంటిది. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవే తరుణే నౌక, శంకరాచార్యుడు చెప్పాడు. కాబట్టి మనం ఎప్పుడు ఎవరితో స్నేహం చేయాలి, ఎవరికి చెవులను అప్పగించాలి, ఎవరితో అసోసియేట్ అవ్వాలి అంటే సజ్జన సాంగత్యము, సత్యము తెలిసిన జనులతో సాంగత్యము. ఎప్పుడు ఇది చేస్తూ ఉండాలి. ఇది లేకపోతే మన సాధన కుంటుపడుతుంది. చాలామంది ధ్యానం స్టార్ట్ చేస్తారు, సార్ 10 రోజుల పాటు బాగా ధ్యానం చేశాను, ఎందుకో ధ్యానం చేయాలనిపించట్లేదు సార్ నాకు. ఎస్, స్టార్టింగ్లో కొంత స్థితి వరకు మనకు మోటివేషన్ అవసరము బయట నుంచి. When you reach certain level, you don't need outer motivation. All motivation comes from within. అంతవరకు మనకు పుస్తకాలు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి, పుస్తకాలు చదువుతూనే ఉండాలి. ఓషో పుస్తకం చదువుతూ ఉంటాము, ఆయన ధ్యానం గురించి లోతుగా చెప్తా ఉంటాడు, పుస్తకాన్ని పక్కన పెట్టి ధ్యానంలోకి వెళ్ళిపోతాం. చూడండి ఆ బుక్ ఎంత అద్భుతంగా ఉందో. ధ్యానానికి నన్ను మోటివేట్ చేసింది కాబట్టి బుక్ చదవాలి. రెండవది, మన మైండ్లో సొసైటీ ఎన్నో చెత్త అంశాలన్నిటిని ప్రింట్ చేసింది, తప్పుగా ప్రింట్ చేసింది. ఓషో పుస్తకాలు, రాంపా, పత్రిజీ పుస్తకాలు చదువుతూ ఉంటే సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ ఒపీనియన్స్, బిలీఫ్ సిస్టమ్, రాంగ్ అజంప్షన్స్ అన్నీ కూడా ఎలిమినేట్ అయిపోతూ ఉంటాయి. సో ఐ రికమెండ్, ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ దట్ పత్రిజీ హాస్ గివెన్ ద సెకండ్ స్టెప్. అది మనం అందరము ఫాలో అవ్వాలి. ఈరోజే నిర్ణయం తీసుకుంటాము. చెప్పండి, చేతులు ఇలా పెట్టుకోండి అందరు. ఈ రోజు నుంచి ప్రతిరోజు కనీసం అరగంట సేపు స్వాధ్యాయం చేస్తాను. ముందుగా ఒక్క చిన్న విషయం చెప్తున్నాను.
పత్రిజీ పుస్తకాలు 50 దాకా ఉన్నాయండి. ఇంతే ఉంటాయి, ఇంతే బుక్. ఇంత చిన్న పుస్తకాల్లో 1000 పుస్తకాల సారాంశం ఉంటుంది. దయచేసి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ పత్రిజీ పుస్తకాలను చదువుదాము. పత్రిజీ పుస్తకాలు చదివితే ప్రపంచంలో ఉన్న అన్ని పుస్తకాల సారాంశం అంతా అందుట్లోనే ఉంది. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ రెగ్యులర్గా పుస్తకం చదువుదాం. ఇంకొకటి, ధ్యానము అరగంటనో గంటనో చేస్తే సరిపోదు. మేమైతే ఒక పని చేస్తే మేమిద్దరము రోజు 6 గంటలు ధ్యానం చేసేవాళ్ళమండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అర్చనారాజు గారు తను కూడా మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అర్చనారాజ్, మహబూబ్ నగర్ నుంచి వచ్చాము, ధ్యాన ధర్మ ఆశ్రమం. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానం చేసిన తర్వాత ఏం బెనిఫిట్ పొందానో చెప్తాను. రోజుకి కనీసం స్టార్టింగ్లో 6 గంటల ధ్యానం చేసేదానండి. 3 hours కంటిన్యూగా పొద్దున రాత్రి, 3 గంటలు కంటిన్యూ సిట్టింగ్ పొద్దున రాత్రి చేసేదాన్ని. 6 గంటల ధ్యానం. నాకు 12 ఏళ్ల నుంచి నడుము నొప్పి ఉండేది. ఆ నడుము నొప్పి కాస్త, అంటే లక్షల్లో పోసాను నేను డబ్బులు డాక్టర్స్కి. అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్, కేరళ ట్రీట్మెంట్, ఆక్యుపెంచర్, ఫిజియోథెరపీ అవన్నీ చేయించుకున్నాను. తీరా ఒక్క దగ్గర ఆగాను. ఆయన వచ్చారు, ధ్యానం చెప్పారు, ధ్యానం చేశాను. 99% ఆఫ్ మై బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ అంతా తగ్గిపోయింది. బిగ్గెస్ట్ బెనిఫిట్. ఆ రోజు నుంచే ఇది అందరికీ పంచాలి అని నేను స్టార్ట్ చేశాను. ఈ తిరుపతికి నిజంగా తిరుపతి అంటే ఏంటి అంటే, నేను బాగా పూజలు చేసేదాన్ని. అందులో ఫస్ట్ గాడ్ ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి. 2 స్టేజ్లు దాటాను నేను. ఒకటేమో మీరాబాయి లాగా తయారయ్యాను కొన్ని రోజులు. 2వ స్టేజ్ ఏమో అన్నమయ్య లాగా తయారయ్యాను. అన్నమయ్య స్టేజ్ ఉన్నప్పుడు వచ్చారనమాట పత్రి సారు, రాము సారు. దేవుడు ఎక్కడా లేడు, వెంకటేశ్వరుడు ఎక్కడా లేడు, నువ్వు నిజంగా కళ్ళు మూసుకొని కూర్చుంటే నీ లోపలే ఉన్నాడు అని పత్రి సార్ అన్నారు. రాము సార్ ఏమన్నారంటే, వెంకటేశ్వర స్వామి వేరు కాదు, నువ్వు కాదు, నువ్వు నిజంగా ధ్యానం చేస్తే వెంకటేశ్వర స్వామి భుజాల మీద చెయ్యి వేసుకొని ఫ్రెండ్ లాగా నువ్వు తయారవ్వచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్ అని చెప్పారనమాట. సో అన్నమయ్య స్టేజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్ స్టేజ్కి వచ్చాను. ధ్యానం చేస్తున్నాను, ధ్యాన ప్రచారం చేస్తున్నాను. ముందుగా నేను ఇంతగా కాన్ఫిడెంట్గా అయ్యాను అంటే ఒకటండి, ధ్యానం. సెకండ్ థింగ్, ఇందాక రాము సార్ చెప్పారు కదా, పత్రి సార్ పుస్తకాలు 40 books పిఎంసిలో. అండ్ గ్రేట్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు పిఎంసి ఛానల్. లాక్డౌన్లో పత్రి సార్ క్లాసెస్ వచ్చాయి. ఒక్కొక్క వీడియోని కనీసం నేను 10-15 సార్లు విన్నాను. ఒక్కొక్క పుస్తకాన్ని పత్రి సార్ది 10-15 సార్లు విన్నాను. ఫుల్ క్లారిటీ, ఫుల్ కాన్ఫిడెన్స్. నిజంగా ఈ స్టేజ్కి వచ్చానంటే కేవలం ఆయన వచ్చి పుస్తకాలు అందించారు, ఆయన వీడియోస్ అందించారు. అవి చదువుకుంటూ, అవి వినుకుంటూ వచ్చాను. ఒకరోజు, అర్చనాజీ వై డూ యూ వాంట్ టు స్ప్రెడ్ మెడిటేషన్ అని అన్నారు. ఎందుకు నీకు ఈ ధ్యాన ప్రచారం చెయ్యాలి అని అడిగారు అంబర్పేటలో లాక్డౌన్ పీరియడ్లో. సార్ నాకు చాలా బాగా అనిపించింది, మంచిగా ఉంది, ఆరోగ్యం అన్నీ వస్తున్నాయి కదా, ఇది కదా అసలైన సేవ నేను అందరికీ అందించాల్సింది అని అన్నారు. ఓకే, ఈసారి నుంచి నువ్వు ఎవరికైతే ధ్యాన ప్రచారం చెయ్యాలి అని వెళ్తున్నావో ఇంటింటికి వాళ్ళకేం చెప్తావంటే, ధ్యానం చేస్తే ఏమొస్తుందబ్బా అని అడిగితే, ధ్యానం చేస్తే బుద్ధి వస్తుంది అని చెప్పు. బహుమతి. వాట్ ఈస్ బహు అన్నారు, చాలా ఎక్కువ. మతి అంటే బుద్ధి. ధ్యానం చేస్తే ఏమొస్తుంది అంటే, నా బుద్ధి, నా ఇంటెలెక్ట్ చాలా పెరుగుతుంది. ఇంకా ఎవరిని ఏది అడగాల్సిన అవసరం లేదు, నా బుద్ధి నడిపిస్తూ వెళ్తుంది. అలా వెళ్ళొచ్చు నువ్వు అని చెప్పు అర్చనాజీ అని చెప్పారు. నేను అలాగే ధ్యాన ప్రచారం చేస్తున్నాము, మేమిద్దరం కలిసి అలాగే చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. పిఎంసి వారికి, ఆర్గనైజర్స్ కి, టీమ్, పిఎంసి టీమ్ అండ్ ఆల్ ది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. పిఎంసి గురించి ఒక మాట అండి. పత్రి గారు పిఎంసి గురించి ఏం చెప్పారంటే, ఆన్లైన్ యూనివర్సిటీ. చెప్పండి ఒకసారి. యూనివర్సిటీలో విశ్వవిద్యాలయం అంటాం కదా, ప్రపంచంలో ఉన్న అన్ని జ్ఞానాలన్నిటినీ పిఎంసిలో చూస్తున్నాము. పిఎంసి ఇటువంటి అద్భుతమైన ధ్యాన మహాయజ్ఞాన్ని తిరుపతిలో, ఇంత అద్భుతమైన ప్లేస్లో, ఇంత శక్తివంతమైనటువంటి ఒక ధ్యాని యొక్క చెప్పారు. తిరుపతిలో అంత శక్తి ఎందుకు ఉంది అంటే, వెంకటేశ్వర స్వామి ఆ 7 కొండల పైన ఆ గర్భగుడి కింద లోపల ధ్యానం చేస్తూ ఉన్నారు. ఆయన సమక్షంలో మనం అందరం ధ్యానం చేస్తున్నాం.
అటువంటి అవకాశం మనకు పిఎంసి ఇచ్చింది. గట్టిగా చెప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ ఫర్ సచ్ అ వండర్ఫుల్ సందేశ్. సో మరి ఇంత అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి ఓయూ రాము గారికి, అర్చనరాజు గారికి చిరు సత్కారం చేసుకుందాము. బ్రహ్మర్షి రాఘవరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే సేతు బాలకృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. కరతాళ ధ్వనులతో అభినందిద్దాం. చక్కగా మనకి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించారు. ఇలాగే ఇద్దరు కలిసి ఇంకా 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 ఎంతో మందిని ధ్యానులుగా తయారు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.